అహీర్ యాదవ్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేజాంగల్లా రస్ కలస దేశవ్యాప్త యాత్ర సిద్దిపేటకు చేరుకున్నట్లు ప్రజా సంఘాల నాయకుడు పోచబోయిన శ్రీహరి యాదవ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన అనంతరం పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేఆర్ చౌరస్తా వద్ద శ్రీహరి యాదవ్ మాట్లాడారు. 5,000 మంది చైనా సైనికులను అడ్డుకోవడమే కాకుండా 1,498 మంది చైనా దురాక్రమణదారులను మట్టుపెట్టి వీర మరణం పొందిన 114 మంది రేజాంగ్ల మట్టితో కూడిన కలశం సిద్దిపేటకు చేరింది. 1962లో నవంబర్ 18న అక్టోబర్ 10న ప్రారంభమైనటువంటి చైనా దురాక్రమణ నవంబర్ 18 నాటికల్లా అనేక చెక్ పోస్టులను కొట్టుకుంటూ రిజాంగ్లా రెజిమెంట్ వరకు వచ్చింది. రిజాంగ్లా రెజిమెంట్లో 120 మంది ఉన్నటువంటి అహీర్ రెజిమెంట్, అది హర్యానాలోని అహీర్ వాళ్ళకు సంబంధించినటువంటి అహీర్లు యాదవులు 120 మంది ఒకే రెజిమెంట్లో ఉన్నటువంటి రెజిమెంట్. అది 5,000 మంది చైనా సైనికుల్ని అడ్డుకోవడమే కాకుండా దాదాపు 1,498 మంది శవాలు 3 రోజుల తర్వాత అక్కడ చుట్టుపక్కల దొరికినాయి. అంటే 114 మంది జవాన్లు 1,498 మంది చైనాకు సంబంధించినటువంటి దురాక్రమణదారుల్ని మట్టుబెట్టి వాళ్ళ వీరత్వాన్ని పరాక్రమాన్ని కాకుండా వాళ్ళ ప్రాణాన్ని కూడా త్యాగం చేసినటువంటి ఆ రిజంగ్ల మట్టితో తీసుకొచ్చినటువంటి పవిత్రమైనటువంటి మట్టితో తీసుకొచ్చినటువంటి కలశమే ఇది. ఈ రిజంగ్ల కలశ రజ్ అంటున్నాం. రజ్ అంటే సంస్కృతంలో మట్టి, పవిత్రమైనటువంటి మట్టి. అంటే అక్కడ 114 మంది ఎవరైతే వాళ్ళు ప్రాణత్యాగం చేసిర్రో ఆ ప్రాణత్యాగము విరోచితమైన పోరాటంలో మొత్తం ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక యుద్ధాలు జరిగినాయి. ఏ యుద్ధంలో అయినా 114 మంది మాత్రమే ఉండి 5,000 మందిని తరిమి కొట్టి 1,498 మందిని చంపడం అనేది ప్రపంచం మొత్తం యుద్ధాల చరిత్రలోనే ఇదొక గొప్ప ఘట్టం. ఆ రోజు రిజంగ్లా డే అంటారు దీన్ని. నవంబర్ 18న ప్రతి సంవత్సరం ఇండియన్ ఆర్మీ రిజంగ్లా డేను జరుపుతుంది. రిజంగ్లా డే జరిపిన ప్రతిసారి అహీర్ జవాన్ల యొక్క అమరత్వాన్ని కీర్తిస్తూ అహీర్ రెజిమెంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పటికీ 40 ఏళ్ళు దాటింది, 50 ఏళ్ళు దాటి 60 ఏళ్ళకి వచ్చింది. ఇప్పటి వరకు అహీర్ అమర జవాన్లకు సంబంధించిన రెజిమెంట్ ఇప్పటి వరకు స్థాపించలేదు. మేము వాళ్ళ అమరుల పవిత్ర మట్టి సాక్షిగా చెప్తున్నాం. ఈ దేశంలో ఇప్పటికే 20,000 కిలోమీటర్లు ఈ అమర జవాన్లకు సంబంధించినటువంటి రజ్ కలశ యాత్రను తీసుకొని తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికి 20,000 ఈ రోజుకి 22,000 కిలోమీటర్లు అయింది. 10 రాష్ట్రాలు అయిపోయింది. 11వ రాష్ట్రం తెలంగాణ. మొత్తం ఇండియాలోని అన్ని రాష్ట్రాలు తిరిగి సుమారు 50,000 కిలోమీటర్లు అవుతుంది అన్ని రాష్ట్రాలు తిరగడానికి. నవంబర్ 18న ఢిల్లీలోని జంతర్ మంతర్ చేరుకుంటున్నాం. ఆ రోజు లక్షలాది మందితో ఖచ్చితంగా అహీర్ యాదవ్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని, వాళ్ళ త్యాగాల్ని మరణం చేసుకోవాలని చెప్తూ ఇప్పటి తరానికి కూడా ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా ఇంత భద్రతతో జీవితం గడుపుతున్నామంటే మనకు స్వతంత్రం వచ్చిన తొలినాలలో ఒకవైపు పాకిస్తాన్తో 2 యుద్ధాలు, మరోవైపు చైనాతో 2 యుద్ధాలు కొట్లాడి ఉన్నాం మనం. ఆ యుద్ధాలలో త్యాగాలు చేసిన త్యాగతనుల వల్ల ఈరోజు ఇంత భద్రతమైనటువంటి జీవితం మనం గడుపుతున్నాం. కాబట్టి ఇప్పటి తరానికి కూడా వాళ్ళ త్యాగాల్ని ఎత్తిపట్టి వాళ్ళ త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి రేపటి తరానికి ఒక దేశభక్తియుతమైనటువంటి యువతను ఏర్పాటు చేయడం కోసమే, అంటే సిద్ధం చేయడం కోసమే, వాళ్ళ దేశభక్తిని ప్రేరేపించడం కోసమే ఈ యాత్ర చేస్తున్నాం. ఈ ఇండియన్ ఆర్మీ ఇచ్చినటువంటి ఏదైతే యాదవ్ రెజిమెంట్ ప్రకటిస్తామన్నారో ఈ నవంబర్ 18 నాడు ఉన్నటువంటి రిజాంగ్లా డే రోజు యాదవ్ రెజిమెంట్ ప్రకటించాలని కోరుతూ ఆ రిజాంగ్లా అహీర్ అమర జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాం.